హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు జయశ్రీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జయశ్రీ వేణు బ్లాగ్స్. ఇవాళ వీడియోలో ఎంతో హెల్తీగా ఉండే రాగి మాల్ట్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు లైక్ చేస్తే వీడియో చాలామందికి షేర్ అవుతుంది కాబట్టి లైక్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ ఇప్పుడు రాగి మాల్ట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి ఒక 3 టీ స్పూన్స్, వేడి చేసుకొని చల్లార్చిన పాలు, బెల్లం రుచికి సరిపడా, జీడిపప్పు. రాగి పిండిలో కాల్షియము, మెగ్నీషియము, ఐరన్ ఎక్కువగా ఉంటాయి. బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. పాలలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రాగి జావ హెల్త్కి చాలా మంచిది. ముందుగా స్టవ్ పైన బౌల్ పెట్టుకొని అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. రాగి పిండిలో వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాం, ఉండలు లేకుండా. ఈ వాటర్లో రుచికి సరిపడా బెల్లం యాడ్ చేసుకుందాం. ఇప్పుడు బెల్లం బాగా కరిగిందండి. దీంట్లో కలిపి పెట్టుకున్న రాగి పిండిని వేసుకుందాం. ఇది బాగా ఉడికించుకోవాలి. ఇది బాగా ఉడికిందండి. ఇప్పుడు దీంట్లో పాలు యాడ్ చేసుకుందాం. కాచి చల్లార్చిన పాలు. దీనికి ఇంకా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా పొంగు వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఇప్పుడు రాగి మాల్ట్ రెడీ అయిందండి. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. వీటిని జీడిపప్పుతో గార్నిష్ చేసుకున్నామండి. ఇది స్వీట్ రాగి జావా అండి. దీన్నే స్పైసీగా కూడా తయారు చేసుకోవచ్చు. దాన్నే రాగి అంబలి అంటారు. ఇంకొక వీడియోలో అది ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ రాగి మాల్ట్ని 2 రకాల రాగి పిండితో తయారు చేసుకోవచ్చు. ఒకటి నార్మల్గా మనం ఇంట్లో వాడే రాగి పిండి. రెండవది రాగులను నైటే నానబెట్టి వాటిని మొలకెత్తించి వాటిని నీడలో ఆరబెట్టి వాటి పిండి బట్టి ఇచ్చిన రాగి పిండిని యూజ్ చేసుకోవచ్చు. ఈ రాగి పిండి హెల్త్కి ఇంకా చాలా మంచిది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్.